అనగనగా ఒక ఊరిలో రమేష్, సురేష్ అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. చిన్నతనం నుండి వాళ్ళిద్దరూ కలిసే పెరిగారు. ఏ పని అయినా కలిసి చేసేవారు. కాలంతో పాటు పెద్దవాడు రమేష్ వివాహం చేసుకొని కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు. తమ్ముడు సురేష్ ఇంకా ఒంటరిగానే ఉండేవాడు. ఒకరోజు రమేష్ మా తమ్ముడు చాలా అమాయకుడు. తనకు భవిష్యత్తులో ఎవరు ఉండరు. చాలా కష్టపడుతూ ఉంటాడు అని ఆలోచించి నేను తనకు కొంత ధాన్యం అతని వద్ద ఉంచాలి అని అలా ఆ రాత్రి తమ్ముడికి తెలియకుండా కొంత ధాన్యం అతని గోదాములో ఉంచుతాడు. అదే సమయంలో సురేష్ తమ్ముడు వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచిస్తాడు. అన్నయ్యకు కుటుంబం ఉంది. అతనికి ఎక్కువ ధాన్యం అవసరమవుతుంది. నేను కొంత ధాన్యం అతని గోదాములో ఉంచాలి అని అలా రాత్రి తన గోదాములో ఉన్న ధాన్యంలో కొంత తీసుకుని అన్నయ్య గోదాములో ఉంచుతాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇద్దరు గోదాములో ధాన్యం తగ్గలేదని ఆశ్చర్యపడతారు. అసలు ఏమైంది, ధాన్యం ఎందుకు తగ్గలేదు అని అనుకుని ఒక రాత్రి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుని గోదాముల్లోకి వెళ్తారు. అప్పుడు ఇద్దరు ధాన్యాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు మధ్యలో ఒకరినొకరు కలుసుకుంటారు. అప్పుడు ఇద్దరూ నిజం తెలుసుకుని ఆనందంగా కౌగిలించుకుని నవ్వుకుంటారు. ఈ కథలోని నీతి, అనుబంధం ప్రేమతో బలపడుతుంది. నిస్వార్థ ప్రేమ ఉన్నచోట అసలైన సంతోషం ఉంటుంది.